పద్దు, ఆడపిల్ల పుట్టలేదని అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేది. కానీ నీ రూపంలో పుట్టింది. అమ్మకు మంచి కోడల్ని ఇస్తాననుకున్నాను, కానీ మంచి కూతురుని ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే పద బావా, ఇద్దరం వెళ్ళి అత్తను ఓదార్చొద్దాం. ఈ టైంలోనా? అవును. సరే అయితే పద మరి. ఆ, నిశ్చితార్థం చెడిపోయినందుకు బాధపడుతున్నావనుకుంటే నా శత్రువుకి అవమానం జరిగినందుకు బాధపడుతున్నావా? ఎలా ఓదార్చుతావో నేను చూస్తాను. ఓదార్పు యాత్రకి వెళ్తారా? ఎలా వెళ్తారో ఇప్పుడు నేను చూస్తాను. రా, ఎవరన్నా చూస్తారు, తొందరగా రా. అరే, నిచ్చినేది? ఎప్పుడు ఇక్కడే ఉండాలి కదా బావా. ఎక్కడా లేదేంటి పద్దు? అవును బావా, నేను అంతా చూసొచ్చాను, ఎక్కడా లేదు. మరి ఏం చేద్దాం బావా? ఓ పని చేద్దాం, ముందు నుంచి వెళ్ళిపోదామా? అమ్మో, నాన్న బయటే ఉన్నట్టున్నారు. ఎలాగోలా మేనేజ్ చేసి నేను తీసుకెళ్తాను కదా. అయ్యో వద్దు బావా, దొరికిపోతాం. పోనీ ఫోన్ చేసి మాట్లాడతావా? వద్దు బావా, సరదా కబుర్లైతే అలా చెప్పుకోవచ్చు, కానీ అంత పెద్ద విషయం గురించి ఫోన్లో మాట్లాడడం బాగుండదు. నేను ఎలాగైనా అత్తతో మాట్లాడాలి. నన్ను తీసుకెళ్ళు బావా, ప్లీజ్ బావా. ఇంకెలా చూస్తావే? వెంకీ అయితే ఏదో రకంగా కష్టపడి గోడ ఎక్కగలడు గాని హ్, నువ్వెలా ఎక్కుతావే? బావా త్వరగా ఏదో ఒకటి చేయి బావా. ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఎవరైనా చూస్తారు బావా, త్వరగా. సరే, తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తాడు? ఎలా తీసుకెళ్తానో చూడు. కొంపదీసి నన్ను ఎత్తుకుంటావా? వద్దు బావా, నీ నడుం విరుగుతుంది. అబ్బా, ప్రతిదానికి నా దగ్గర ఒక ఐడియా ఉంటుంది పద్దు. ఏంటి వీడి తొక్కలో ఐడియా? అయ్యో బావా, ఏం చేస్తున్నావు? నా చెయ్యి మీద కాలు పెట్టి నా భుజం మీద ఎక్కు. ఏం మాట్లాడుతున్నావు? తర్వాత ఈజీగా గోడెక్కేయచ్చు పద్దు. నీ దగ్గర ఇన్ని తెలివితేటలున్నాయి కాబట్టి నన్నంత ఈజీగా పడేశావు. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కువా? వద్దు బావా. ఏ, కాబోయే భర్త మీద కాలు పెట్టడమా? ఇంకా పెళ్లి కాలేదు కదా పద్దు. నిశ్చితార్థం వరకు వెళ్ళామంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. అమ్మో, నేనెక్కను బాబోయ్, వద్దు. అయితే మీ అత్తయ్యని చూడటానికి ఉదయం వెళ్దాంలే. ఆ, ఆ, వద్దొద్దు. లేదు, నేను అత్తని ఇప్పుడే చూడాలి. రెండు కావాలంటే కష్టం పద్దు. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి. అయినా నేను ఎక్కితే నువ్వు కాసుకోలేవు. హలో, బొద్దుగా ఉండేవాళ్ళు బరువు ఎక్కువని, సన్నగా ఉండేవాళ్ళకి బలం తక్కువ అని అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేం ఆలోచించకుండా ముందో చెక్కు. తప్పు బావా. తప్పు లేదు, ఏం లేదు, ఓ చెక్కు. తప్పదా? తప్పదు. హలో, స్టీల్ బాడీ ఇక్కడ. ఎక్కు. ఆ, ఆ,
చెయ్యి పద్దు. ఈ కాలు షోల్డర్ మీద పెట్టు. చెయ్యి. అవును బావా. అమ్మా, చూసావా ఎలా ఎక్కించానా? ఇక పైన నిచ్చెన లేకపోయినా మనకి పర్లేదు. నా మంచి బావా. థ్యాంక్ యూ. ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. అవును, నువ్వే లెక్కుతావు బావా. జంప్ చేస్తాను. అవసరం లేదు, నీ చెయ్యి పట్టుకుంటాను. లైవ్ ఏంటి బావా అలా చూస్తున్నావు? దా. మనిద్దరం కలిస్తే ఏదైనా చేయొచ్చు పద్దు. అవును బావా. కాసేపు ఇలా గోడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందామా? ఇలాగే మాట్లాడుతూ ఉంటే అవతల ఎవరైనా చూస్తారు, అప్పుడు ఉంటుంది మన పని. అమ్మో నిజమే, పద. నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇది కాదు. వదిలిపెట్టను, జ్యూస్ పెంచుతాను. సుభద్ర, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇలాగే ఏడుస్తూ కూర్చున్నావు. ఇలాగైతే ఎలా? ఫోన్ చేద్దామని ఇప్పటికి 100 సార్లు పిలిచాను. ఇంతవరకు నువ్వు ఉలకట్లేదు, పలకట్లేదు. ముందా ఏడు పాపు. సుభద్ర, ఎందుకు బాధపడుతున్నావు? ఇవేమన్నా మనకు కొత్త? 20 ఏళ్ళుగా అలవాటే కదా. తిట్టడానికి వాళ్ళకు బుద్ధి లేదు, పడడానికి మనకు సిగ్గు లేదు. నేను ఏడుస్తోంది ఉదయం జరిగిన దానికి కాదు. ఊరికే మాట్లాడకండి. మరి దేని గురించి? వెంకీ పద్దుల నిశ్చితార్థం ఆగిపోయినందుకు, ఆలివేలుని బాధ పెట్టినందుకు. మొదటిది ఓకే, రెండో దానికి బాధపడడం ఎందుకు? అయినా నువ్వు అలివేలుని బాధ పెట్టడం ఏంటి? అత్తయ్యని బలవంతంగా పిలిచి నాన్న చేత అవమానించేలా నేనే చేశానని ఆలివేలు ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంటుంది. అందుకు బాధపడుతున్నాను. అలివేలు మారడం నిజమే, కానీ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుందంటే చెప్పడానికి నీకు అతిశయోక్తులు అనిపించకపోయినా వినడానికే నాకు విడ్డూరంగా ఉంది. అత్త అని ఆప్యాయంగా పిలిచిన మొదటి రోజే అలా జరిగినందుకు దానికి బాధ ఉండదా? ఏడవదా? ఏడవ. అమ్మా, అమ్మా, అదిగో వెంకీ వస్తున్నాడు. ఏడవకు, ముందు అక్క నీళ్ళు తుడుచుకో. పద్దు, పద్దు, అత్త, పద్దు. పద్దు, అవును, ఈ టైంలో వచ్చారేంటే? నీకంత అవమానం జరగక కూడా మేము వచ్చి ఓదార్చకుండా ఎలా ఉండగలం చెప్పు? నాకే అవమానం జరిగిందే, నాకేం జరగలేదు. అవునవును, ఏం జరగలేదు. ఎందుకంటే తిట్టింది గింటింది వాళ్ళ అన్నయ్య కదా. మీరూరికే ఉండండి. మీరీయన మాటలు పట్టించుకోద్దమ్మా. నేనేదో బాధపడుతున్నానని మీరు బాధపడకండి. నా బాధంతా మీ నిశ్చితార్థం ఆగిపోయినందుకే. అమ్మా,
ఊరుకో నాన్న. నన్ను క్షమించమ్మా. అంతమందిలో నీకు అవమానం జరిగితే నువ్వే నా అమ్మవని చెప్పుకోవటానికి ధైర్యం సరిపోలేదమ్మా. నన్ను క్షమించమ్మా. వెంకీ, ఏంట్రా అది? ఆ? అలా అనుకు. క్షమించేంత తప్పు నువ్వేం చేయలేదు నాన్న. విడిపోయిన బంధాల్ని కలపాలనుకునేవాడికి కొన్ని అడ్డంకులుంటాయిరా. దాన్ని ధైర్యం లేకపోవటం అనరు, భారాన్ని మోయడం అంటారు. ఆ విషయం మర్చిపోండి. ఆ విషయమే కాదు, నిశ్చితార్థంలో చీర కాలిపోయిన విషయం కూడా మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు? అది అపశకునం కదా. లేదమ్మా, అగ్ని అంటే అమ్మవారి స్వరూపం. అది మంచే గాని ఆపశకునమో అరిష్టమో కాదు. మీరసలు ఆ విషయం గురించి నెగటివ్ గా ఆలోచించకండి. బాగుందమ్మా. మేము నిన్ను ఓదార్చాలని వస్తే నువ్వు తిరిగి మమ్మల్ని ఓదారుస్తున్నావు. చాలా బాగుంది. ఆ విషయం వదిలేయండి. ఆ? అవునే, నువ్వు నా ఇంటికెందుకు వచ్చావే? అదేంటి రాకూడదా? ఎందుకలా అన్నావు? కోడలి కాకముందే అడుగు పెట్టేశావు. ఎంత ధైర్యమే నీకు? కొత్తగా అయ్యేదేముందత్తా? ఆ? నేనెప్పుడో కోడలైపోయాను. నీపై పెత్తనం చలాయిస్తూ నిన్ను టార్చర్ పెట్టడం ఒక్కటే మిగులుంది. హేయ్, ఏంటేంటి? నన్ను నువ్వు టార్చర్ పెడతావా? నిన్ను చేస్తావా? అంటావా? ఆ మాట అంటావా? అయ్యో అలాంటి ఆశలం పెట్టుకోవద్దు పొద్దు. మీ అత్త కనపడేంత సాఫ్ట్ ఏం కాదు. ఏం చేశానండి నేను? నేనేం చేశానండి మీకు? అదిగో అదిగో చూసావమ్మా, గుడ్లు పెద్దవి చేస్తే ఎవరైనా భయపడాల్సిందే. నా గుడ్లు పెద్దవి చేసి చూసానా? ఆ, మరి? అని మీరంటున్నారా? ఆ, ఏం అమ్మాయి. మాట్లాడుతున్నారండి? అసలు అయ్యో, మీరేమనుకుంటున్నారు? అమ్మా. కాదా? అలా ఆగండి. నాన్న, అమ్మతో ఎందుకు అనవసరంగా పెట్టుకుంటావు? హ్మ్. మా ముందే అమ్మ నిన్ను గరిటి పెట్టి కొడితే మేము చూస్తే బాగుండదు అనుకుంటా. అత్తా, నిశ్చితార్థానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, ఆ కన్నీరుని మా పెళ్లిలో ఆనంద బాష్పాలుగా మార్చేస్తానత్తా. ఏమంటున్నావే? మా పెళ్లిలో పెద్దరికం అంతా నీకొచ్చేలా చేస్తాను. నన్ను నువ్వే అలంకరించాలి, నువ్వే పీటల మీద కూర్చోబెట్టాలి. నీ కొడుకు 3 ముళ్ళు సరిగ్గా వేస్తున్నాడో లేదో నువ్వే చెక్ చేయాలి. అర్థమైందా? ఆనంద భాష్పాలు ఇప్పుడే వస్తున్నాయే. నువ్వు చెప్పినట్టు నాకంత ఆశ లేదు, కానీ మీ పెళ్లిని దూరం నుంచైనా చూసి అదృష్టం దక్కితే చాలు. నేను చెప్పింది చేసి చూపిస్తాను చూడు. ఎక్కువ ఆశలు పెట్టకమ్మా, అంతకంటే ఎక్కువ ఊహించుకుంటుంది. ఒకవేళ జరగలేదనుకో, ఊపిరాడినట్టు విలవిల్లాడిపోతూ బాధపడుతూ కూర్చుంటుంది. లేదు మావయ్య, మనసులో గట్టిగా అనుకుంటే అవుతుంది. అమ్మా, నువ్వు ఆశీర్వదిస్తే మాకు అస్సలు తిరుగుండదు. మమ్మల్ని బ్లెస్ చేయమ్మా. ఆ? ఇట్రా రేయ్. ఇట్రా వద్దురా. చల్లగా ఉండు. చల్లగా ఉండండి. ఏ విఘ్నాలు ఏర్పడకుండా తొందరలోనే మీరు పెళ్లి పీటల మీద కూర్చోవాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మై డియర్ సన్. అబ్బో, మంచి నాన్న. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నా ప్రయత్నాలు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలి, కానీ ప్రశాంతతని కలుగు చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్!
ఏంటమ్మా? పద్మావతి, మన పద్మావతి, పద్మావతి పద్మావతి కనిపించట్లేదు నాన్న. కనిపించిపోవడం ఏంటమ్మా? రూమ్లోనో ఇంట్లోనో ఎక్కడ ఉంటుంది చూడు. లేదు నాన్న, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. భయంగా ఉంది నాన్న. భయం ఎందుకమ్మా? ఏమైనా చేసుకుంటుందేమోనని. ఏమంటున్నావమ్మా? అవునన్నా, నిశ్చితార్థం ఆగిపోయినందుకు పద్దు చాలా దిగులు పెట్టుకుంది. అందుకే ఏమైనా చేసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. నేను దురదృష్టవంతురాల్ని, నష్టజాతకురాల్ని అని అని ఏదేదో మాట్లాడింది నాన్న. అంత బాధపడిందా? అవును నాన్న, అది చాలా సెన్సిటివ్ కదా, మనలా ఆలోచించదు. అందుకే నాకు అనుమానంగా ఉంది. అనుమానం ఏంటమ్మా? ఒకవేళ బాగా మనస్తాపం చెంది తీసుకోకూడని నిర్ణయాలు ఏమైనా తీసుకుందేమో, ఏ అఘాయిత్యమో చేసుకుంటే. అలివేలు, అవునన్నా, నా మనసు ఎందుకో కీడును శంకిస్తోంది. నాకు భయంగా ఉంది నాన్న, పద్మావతి ఏదైనా చేసుకుంటుందేమో. లేదమ్మా, లేదు. పద్మావతి అలా చేసుకోదు. ఇప్పుడు ఎక్కడుందో చూస్తాను. అమ్మ పద్మావతి, పద్దు, అమ్మ పద్దు. మంట పెట్టాను కదా, ఇక్కడి అరుపులు అక్కడికి వినపడతాయి. ఆ రెండు ప్రేమ పావురాలు భయంతో ఎగురుకుంటూ వస్తాయి. పద్దు, 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 పద్దు. అమ్మ పద్దు, పద్దు, జానకి, బామ్మా, ఏ చిట్టై, ఎక్కడ తెచ్చారు? రే చిట్టై, పద్దు. ఏంటండి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? పద్మావతి ఎక్కడా? పద్దు, మిమ్మల్ని పద్మావతి ఎక్కడా? ఏమైంది బా? పద్మావతి ఎక్కడరా? కనిపించిందా? రూమ్ లో ఉందేమో బా. రూమ్ లో ఉందా? కొంచెం అయినా బుద్ధి ఉండాలి. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, పిల్లలు ఎక్కడున్నారో చూసుకోనక్కర్లా? మావయ్య, పద్మావతి చాలా సేపటి నుంచి కనిపించట్లేదు మావయ్య. నిశ్చితార్థం ఆగిపోయినందుకు బాధతో ఏదైనా చేసుకోవడానికి ఎటైనా వెళ్ళిపోయిందేమోనని నేను నాన్న భయపడుతున్నా. వెర్రి మొహాలేసుకుని ఇంకా ఇక్కడ నిలబడ్డారంటే వెళ్ళండి, వెళ్ళి నా కూతురు ఎక్కడ ఉందో వెతకండి. వెళ్ళండి. అమ్మ పద్దు, 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 పద్దు. అమ్మ పద్దు, 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 పదో ఎక్కడికి వెళ్ళిందబ్బా ఇది? పదో, పదో. ఏమయ్యా కృష్ణయ్య, నీ లీలల కంటే నా లీలలే అదుర్స్ కదూ. పద్మావతి, పద్మావతి, అమ్మ పద్మావతి. కొంప తీసి వీళ్ళిద్దరూ కలిసి పక్కింటికి లేరా? అమ్మా నాకు పెట్టు నీకు తర్వాత సుభద్ర. పెడతాను లేరా, ముందు నా కోడలికి పెట్టి నువ్వు ఆనం. వా. తిను. చాలత్తా. చాలా, ఇంకొంచెం తిన్నమ్మా. ఇదిగో పట్టు 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 పట్టు. ఆను. అమ్మా మరి అంత ఎక్కువ పెట్టకమ్మా, పాప స్లిమ్ అయిపోతుంది. చూడత్తా. రేయ్, నువ్వు దిష్టి పెట్టకురా.
నా కోడిలు ఇలాగే బొద్దుగా ఉండాలి రేయ్